సముద్రము మధ్యలో వారికి విజయం ఉందని భయపడుతున్న ఇశ్రాయేలీయులకు తెలియదు. సముద్రము మధ్యలో వారికి అపజయం ఉందని ఇశ్రాయేలీయులను తరుముతున్న శత్రువులైన ఫరో సైన్యమునకు తెలియదు. కానీ ఆ సముద్రము మధ్యలో తన బిడ్డలకు విజయాన్ని ఇవ్వాలని దేవుడు ముందుగానే నిర్ణయించేశాడు. అది ఆ సమయంలో అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదది. ఇశ్రాయేలీయులు తమ బాధను బట్టి దేవునికి మొరపెట్టినప్పుడే ఆ విజయపు దినాన్ని దేవుడు నిర్ణయించేశాడు. దేవుడు కలగజేసుకోగానే విజయమును పొందుకుంటాము అని ఇశ్రాయేలీయులు ఆలోచించారు. అయితే దేవుడు కలగజేసుకోవటానికిని వారికి విజయాన్ని ఇవ్వటానికిని మధ్య సమయం ఉంది. ఈ సమయంలో దేవుడికి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉంది. మోషేను పిలవటం, సిద్ధపరచటం, అహరోనును మోషేకు తోడుగా ఇవ్వటం, ఫరో హృదయాన్ని కఠినపరచటం, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేయటం, కట్టడలు, విధులు నిర్ణయించటం, తన శక్తిని తన బిడ్డలకు, లోకానికి తెలియచేయటం, చివరగా ఎర్ర సముద్రం మధ్యలో తన బిడ్డలకు విజయమును ఇవ్వటం. అలాగే భయభక్తులతో మనం ఆయన మీద ఆధారపడి ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు, అలాగే సమస్యలో మనము దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు కలగజేసుకుంటాడు, తరువాత విజయాన్ని ఇస్తాడు. ఈ మధ్యలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనా విశ్వాసంతో సాగిపోతూ ఉంటే దేవుడు తన స్పష్టమైనటువంటి ప్రణాళికను జరిగిస్తూ విజయాన్ని ఇస్తాడు.